మీను త్వరగా స్నానం చేసినా. నేను స్నానం చేసి రావడం లేట్ అవుతుంది. అమ్మయ్యా. ఏమండి హీటర్ సరిగా. ఎవడ్రా వీడు సిగరెట్ కూడా కాల్చినవాడు? హలో మీనా? ఏమే మీనా? మీనా, నీ ఫోన్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మా ఏంటి అమ్మని పిలవమంటావా? అమ్మేమో ఇల్లు ఉడుస్తుందమ్మా. నన్ను పోకరి కట్ట పెట్టారు కదరా అన్న. ఏమిటమ్మా అంటుకోలేడు. ఏమిటమ్మా అల్లుని పోకరి అంటావు? మరి సిగరెట్ తాగుతున్నారు, పోకరి అనకుండా ఉత్తమ పురుషుడు అనమంటారా? అమ్మా కోల్డ్ వస్తే కాలర్ని వేసుకోవడం నీ వైద్యం, అలాగే కోల్డ్ వస్తే గోల్డ్ ప్లే కొట్టాడు అల్లుడు గారి వైద్యం అనుకుంటా. మీరన్నిటికీ ఇలాగే మాట్లాడతారు. ఫోన్ చిన్నమ్మకి ఇవ్వండి. ఏమిటి చిన్నమ్మ? చిన్నమ్మ చాలా ముఖ్యమైన పని చేస్తోంది. ఏమిటి చిన్నమ్మని మాట్లాడమంటావా? అలాగే ఇస్తున్నా ఉండు. ఏడమ్మా అక్కడ రగులుతుందా? నాకు ఇక్కడ మండుతోంది. మీ ఆయన బంగారం అని నాకు కట్ట పెట్టారుగా. ఆయన నిజ స్వరూపం ఇప్పుడే తెలిసింది. ఆయన ఒక పోకిరి, దమ్ కొడుతున్నారు. అమ్మా జీవితంలో మనం సంతోషంగా ఉండాలంటే కొంచెం దమ్ము పట్టానమ్మా. వెరీ గుడ్. మీను నాకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. మీను తప్పే. మీను మరి నన్ను నేను కాల్చుకోమంటావా? కాల్చుకుంటాను కాల్చుకుంటాను కాల్చుకుంటాను. అమ్మయ్యా. సిగరెట్ తో కాల్చుకోకలేదు, ముట్టుకోకుండా ఉంటే చాలు. మరి నిన్ను? హలో. ఇప్పుడు నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా. ఐ హావ్ చేంజ్డ్ యువర్ రూమ్. సారీ సార్, రూమ్ మారొచ్చాను. పర్వాలేదు రమ్మా. అవును సార్. కమ్. రూమ్ బిల్ వేసి. ఓకే సార్. ఏ షబ్బా ఏ షబ్బా. మీను నువ్వు స్నానానికి వెళ్తే 2-3 గంటలు అవుతుంది కదా. స్నానం చేయడానికి నేనమ్మా. చెప్పు తల్లి. ఏమని చెప్పను? నన్ను తాగుబోతు కట్టబెట్టి నా జీవితమే నాశనం చేసా సరే. అవునమ్మా, ఇది చలికాలం, మన జీవితం సుఖంగా ఉండాలని కోరుకోవాలి గాని ఇలా చిన్న పెక్కల కోసం బాధపడకూడదు. కూతురుకు చెప్పే హితపదా ఇది? నేను చెప్పేది కాస్త నిదానంగా వినమ్మా. అందరిని ఊరికే తాగుబోతులు అనకూడదు. ఇప్పుడు ఇంట్లో కూర్చుని భార్యతో ఓ కోడిగుడ్డు ఆమ్లెట్ వేయించుకుంటూ ఓ కోట్లో ఆపు పెట్టుకుంటే వాడు తాగుబోతా? కానే కాదు. తాగుబోతంటే ఎవరో తెలుసా? ఫుల్లుగా కొట్టేసి నడి రోడ్లో వాడెవడో వాడికి తెలియకుండా అవతల వాడికి తెలియకుండా పడిపోయిన వాడే తాగుబోతు. వెయ్యి ఆమ్లెట్ వెయ్యి. అది కాదమ్మా. మీరు మత్తులో ఉన్నట్టున్నారు. ముందు ఫోన్ చిన్నమ్మకి ఇవ్వండి. అలాగే చిన్నమ్మతో మాట్లాడుకో. అమ్మా నువ్వు చెప్పేది నాకు బాధపడిందమ్మా. గాడిదలు కట్టుకుంటే చెవులు మూసుకొని తీరాలనే విధంగా కొన్ని కుక్కల్ని కట్టుకుంటే తోకాడించే తీరాలమ్మా. ఆడదానికి ఓర్పే ముఖ్యం. పెట్టైనా మరి సరే. ఈ డొంక తిరుగుడు లేకుండా డైరెక్ట్ గానే తిట్టొచ్చు. నేను మిమ్మల్ని అనలేదండి. నిక్షేపలు ఉన్నాయి, కాళ్ళు తీసి పైన పెట్టలేను. ఏంటి డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకి అప్పీలా? ఊరగా అడిగాను ఎక్కడ? మీరు శ్రమ పడకండి, నేను పెడతానుగా. ఎవరు? ఇలా ఊసర వెళ్ళి లాంటి వాడిని చూపించి ఎవరైనా అడిగితే నాకేం తెలుసు? ఇది ఊసర వెళ్ళా? నేనా? నువ్వే కనిపెట్టలేకపోయావు. ఇలా ఏకైకిన కోళ్ళ ఉండే నేను ఊరే మెచ్చుకునే విధంగా తయారయ్యానంటే అందుకు కారణం ఎవరు? ఎవరు? బీరు. ఈ బీరు ఈ వైను తాగినందువల్లే కొంచెం కలరు కొంచెం బుగ్గలు వచ్చాయి. అందుకే నేను ఈ మందు కొడుతున్నాను. అయినా ఏం ప్రయోజనం? ఈ గెడ్డం పెరిగి నా ఎర్ర బుగ్గలు మూసేసింది. ఓహో, మందు కొడితే కలర్ వస్తుందా? అయ్యో, నేను కొంచెం కలర్ రావాలి. నేను ఈ కలర్ చాలు. మనకు పుట్టబోయే బిడ్డ కలర్ గా పుట్టడానికి ట్రై చేద్దామా? సూపర్.
నన్ను ఎక్కువగా పొగడకండి. సార్ మీరు ఎదురు చూసినట్టుగా పైన టాప్లెస్ ఫ్లోరే ఇచ్చాను. అచ్చి టాప్ ఫ్లోర్ ఇచ్చాను. ఏమిటండి ఇది? ఎందుకు ఇలా బట్ట బయట కారు ఆఫ్ చేశారు? అందుకే పోండి. ఇలా చూడు, మనకు శోభనం కదా ఎక్కడ అమరట్లేదు. పెద్దలంతా కలిసి మనకి పెళ్లి చేశారు కానీ శోభన మాత్రం ఈ కార్లోనని వాడు రాసి పెట్టాడని వీడికి ఇప్పుడే తెలిసింది. అయ్యో దానికి ఎందుకండి నా కాళ్ళు? పేపర్ ఓహో